పోరాటంలో వెన్నుచూపని వెనుకడుగంటే ఏమిటో తెలియని నేత వెంట నడవాలని 6 గ్యారంటీల మాయలో పడి మోసపోయిన ప్రజానికం పరితపిస్తున్నది. తూటాల్లాంటి మాటలను మరోసారి ఎక్కుపెట్టాలని కోరుతున్నది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా ప్రయోజనాలే పరామావధిగా పనిచేసే కేసీఆర్ మరోసారి ప్రశ్నల సునామీగా మారి కాంగ్రెస్ను ముంచెత్తాలని అభిలషిస్తున్నది. కేసీఆర్ అంటేనే ప్రశ్నల దండు. ఆయన దాటిని తట్టుకోవడం ఎంత కష్టమో కాంగ్రెస్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే నేడు కేసీఆర్ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు బిక్కుబిక్కుమని దిక్కులు చూస్తుంటున్నారు, జడుసుకుంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయక సతమతమవుతున్న పాలకులు మేము ధైర్యంగా ఉన్నాం అని పైకి చెప్పుకునేందుకే కేసీఆర్పై తిట్లదండకం అందుకుంటున్నారు. కేసీఆర్కు సమస్యలపై ప్రశ్నించడం తెలుసు, పరిష్కారానికి మార్గాలు తెలుసు. కేసీఆర్ రాజకీయ శక్తి మాత్రమే కాదు, సమాజాన్ని అధ్యయనం చేసిన ఓ మహోన్నత వ్యక్తి, ప్రజల ఆవేదనలు తెలిసిన నాయకుడు, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన జననేత. ఆయన ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాడు. చివరికి కేసీఆర్ కంటే చాలామంది తెలంగాణ ఉద్యమం నడిపిన వారి కూడా పదవులకో ప్రలోభాలకో లొంగిపోయారు. కానీ కేసీఆర్ మాత్రం రాజీనామాలని ప్రధానాస్తంగా చేసుకొని ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణని అభివృద్ధి పథాన నడిపిన ధీరుడు కేసీఆర్.